హలో క్రియేటర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు వ్యూస్ అనేది తగ్గిపోతున్నాయా? సబ్స్క్రైబర్స్ అనేది రావడం లేదా? అయితే ఈ టూ మిస్టేక్ చేయడం వల్ల మీకు వ్యూస్ తగ్గిపోవడం అండ్ ఎంత మంచి వీడియో అప్లోడ్ చేసినా వ్యూస్ రాకపోవడం వంటివి జరుగుతున్నాయన్నమాట. సో ఈ వీడియోలో మనకు పోయిన వ్యూస్ ఎలా రప్పించుకోవాలి అండ్ సబ్స్క్రైబర్స్ పెరగాలంటే ఏం చెయ్యాలి, మనం చేస్తున్న టూ మిస్టేక్స్ ఏంటి, మళ్ళీ ఆ మిస్టేక్ చేయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, 20 డేస్లోని 500 సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేయాలనేసి నేనైతే మన ఛానల్లో టార్గెట్ పెట్టాను అనమాట. సో ప్లీజ్ చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తాను. బట్ మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళే ముందు నాకు చాలామంది కమెంట్ అనేది చేస్తున్నారు. సో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఆ కామెంట్స్కి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ దొరుకుతుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కామెంట్ అనేది చూడండి, నేనైతే రాసుకొని తీసుకొచ్చాను అనమాట. ఎందుకంటే మనకు సెకండ్ మొబైల్ లేదు కనుక సో మొబైల్లో పిక్ చేసి స్క్రీన్ షాట్ తీసుకుని చెప్పనీకి. సో దానికోసం అయితే మీరు అడిగిన క్వశ్చన్స్కి నేనైతే ఇక్కడ ఆన్సర్ అంటే రాసుకొని తీసుకొచ్చాను అనమాట. అది చదివేసి మీకు క్లియర్గా ఆన్సర్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అనమాట. ఎందుకంటే చాలామందికి వ్యూస్ అనేది వచ్చేసి ఒక 1 ఇయర్ అయిపోయిన తర్వాత వ్యూస్ అనేది తగ్గిపోవడం, ఇట్లా వాచ్ అవర్స్ తగ్గిపోవడం లేదా సబ్స్క్రైబర్స్ తగ్గిపోవడం వంటివి జరుగుతుంటాయి అనమాట. సో దానికోసం అయితే ఈ వీడియో అనమాట. దానికోసం ఇక్కడ కమెంట్ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువుతున్నా చూడండి. ఇక్కడ కమెంట్ అని చూడండి, ఒక బ్రదర్ అని కమెంట్ చేశారు, నా ఛానల్ సబ్స్క్రైబర్స్ వ్యూస్ ఉన్నవి పోతున్నాయని కమెంట్ చేశారు. అలాగే ఇక్కడ సెకండ్ కమెంట్ చూపిస్తున్నా చూడండి, 1 ఇయర్ అయిపోయాక మళ్ళీ వీడియోస్ పెడతంగా వ్యూస్ వాచ్ అవర్స్ మళ్ళీ పెరుగుతాయా? ఇక్కడ థర్డ్ కమెంట్ చూడండి, హాయ్ బ్రో, నా వీడియోస్కి వ్యూస్ రావట్లేదు అనేసి ఇంకో బ్రదర్ అని కమెంట్ చేశారు. సో కమెంట్స్కి ఈ వీడియోలో ఆన్సర్ దొరుకుతుందనమాట. అట్లానే మీకు పోయిన వ్యూస్ అనేది ఎట్లా తెచ్చుకోవాలి, ఈ వీడియోలో కూడా మీకు ఈ వీడియో మధ్యన ఎక్కడొక దగ్గర ప్రతి ఒక్క కామెంట్కి నేను ఆన్సర్ చేస్తానమాట. సో ఎక్కడ స్కిప్ చేయండి చూడండి. సో ఇక లేట్ చేయకుండా మనం ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోదాం. వ్యూస్ తగ్గిపోవడానికి గల ముఖ్య కారణం, మీరు ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మీకు వైటీ స్టూడియోలో చూపించేది లాస్ట్ 28 డేస్లో మీకు ఎంత వ్యూస్ వచ్చింది అన్నది మాత్రమే. అండ్ మీకు వ్యూస్ రావట్లేదంటే అది కూడా ఎలా వ్యూస్ తెచ్చుకోవాలో ఈ వీడియోలో చెప్తా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మీకు ఒక డౌట్ అనేది రావచ్చు, అదేంటి బ్రో అక్కడ చూపించిన వ్యూస్ అనేది ఎందుకు తగ్గిపోతున్నాయి అనేసి మీకైతే డౌట్ అనేది రావచ్చు అనమాట. ఎందుకు వ్యూస్ తగ్గుతున్నాయంటే, మీరు ఛానల్ అనేది స్టార్ట్ చేసినప్పటి నుంచి 1 ఇయర్ అయిపోయాక లాస్ట్ ఇప్పుడు 28 డేస్లో 1 ఇయర్ అయిపోయినప్పటి నుంచి లాస్ట్ 28 డేస్లో మీకు వైటీ స్టూడియోలో కనిపిస్తుంది మీకు ఎంత వ్యూస్ వచ్చింది అనేది నేను చెప్పాను కదా. సో మీకు ఎందుకు తగ్గుతుందంటే, ఇప్పుడు మీరు ఈ 28 డేస్లోని అంటే ఫస్ట్ లాస్ట్ 28 డేస్లో కాకుండా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న 28 డేస్లోని మీరు ఎన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేశారో అన్ని వీడియోస్కి వ్యూస్ అనేది తక్కువ వస్తే అక్కడ వైటీ స్టూడియోలో లాస్ట్ 28 డేస్లో చూపిస్తుంది కదా వ్యూస్ అనేది. వైటీ స్టూడియోలో ఎక్కువ వ్యూస్ ఉన్నది ఇప్పుడు ఈ 28 డేస్లో మీరు ఏదైతే అప్లోడ్ చేశారో మీకు వ్యూస్ అనేది తక్కువ వచ్చాయి కదా, అది నెక్స్ట్ మంత్ 28 డేస్లోకి ఏమవుతుందంటే అక్కడ ఎక్కువ వ్యూస్ ఉన్నప్పుడు అది ఈ వ్యూస్ కలవడానికి తగ్గిపోతాయి అన్నమాట. ఐ హోప్ మీకైతే అర్థమైంది అనుకుంటా, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇప్పుడు ఫస్ట్ 28 డేస్ ఉందండి. 28 డేస్లోని మీరు ఎన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేశారో మీ ఆ 28 డేస్లోని ఎన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేశారో అప్లోడ్ చేసిన వీడియోస్ అనేది బాగా రీచ్ అయిందనమాట. సో బాగా రీచ్ అయ్యేసి 1 ఇయర్ అయింది, మీరు ఛానల్ స్టార్ట్ చేసి మీకు 1 ఇయర్ అయిపోయింది. సో అయిపోయినాక ఇప్పుడు 1 ఇయర్ నుంచి ఏంటంటే మీరు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నప్పుడు ఈ 28 డేస్లో ఏదైతే ఉందో అక్కడ వ్యూస్ అనేది తక్కువ వస్తున్నాయి. సో ఇప్పుడు ఏంది, మనకు ఫస్ట్ లాస్ట్ 28 డేస్లో ఎక్కువ వ్యూస్ ఉన్నప్పుడు వైటీ స్టూడియోలో ఎక్కువ చూపిస్తుంది. ఇప్పుడు 1 ఇయర్ అయిపోయాక ఈ 28 డేస్లో మీరు ఎన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేశారో వాటికి తక్కువ వ్యూస్ అనేది వస్తున్నాయి. సో ఆ వ్యూస్ అనేది రావడం వల్ల ఏంటంటే ఈ 28 డేస్ అంటే లాస్ట్ 28 డేస్లో ఎక్కువ వ్యూస్ ఉన్నవి ఉంటాయి కదా. సో అవి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మీరు 28 డేస్లో అప్లోడ్ చేసింది ఏంటంటే ఎక్కువ వ్యూస్ ఉన్నదనేది తగ్గిపోతుందనమాట. ఈ తక్కువ వ్యూస్ ఏదైతే ఉందో అది కలుస్తుందనమాట వైటీ స్టూడియోలో. సో మీకు డౌట్ అయితే క్లియర్ అయిందని అనుకుంటా. ఇంకా ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం మీ కమెంట్ అనేది పిక్ చేసి ఆ వీడియోకి ఆన్సర్ చేస్తాను. మరి ఎక్కువ వ్యూస్ రావడానికి టిప్స్ ఏమైనా ఉందా బ్రో అనేసి మీరు అనుకుంటే మాత్రం ఎస్ ఉంది. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే, మీరు వీడియో అనేది అప్లోడ్ చేశాక ముందుగా మీ ఫ్యామిలీలోని ఎవరో ఒక మొబైల్ అనేది ఉంటుంది కదా, వేరే మొబైల్ అనేది, ఆ మొబైల్ తీసుకొని ఏదైతే వీడియో అనేది అప్లోడ్ చేశారో ఆ వీడియో అనేది పూర్తిగా చూడండి ఒకసారి. అండ్ ఇంకొకటి ముందే చెప్తున్నా, మీరు ఏదైతే మొబైల్తో మీ వీడియో అనేది చూస్తున్నారో అక్కడ ఏంటంటే మీ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండండి. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండండి అని చెప్తున్నానంటే, ఇప్పుడు నేను మీకు అదే ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నాను అనమాట. ఇన్ కేస్ మీరు కానీ మీ ఛానల్ అనేది ఆ వీడియో చూసే మొబైల్లోని సబ్స్క్రైబ్ చేసి ఉన్నారనుకోండి, మీ వీడియో అనేది అప్లోడ్ చేసిన వెంటనే ఓన్లీ ఫర్ మీ సబ్స్క్రైబర్స్కే మీ వీడియో అనేది సజెస్ట్ చేస్తుందన్నమాట.
అట్లా మీ సబ్స్క్రైబర్స్‌కి మీ వీడియో అనేది సజెస్ట్ చేసినప్పుడు వాళ్ళు గాని మీ వీడియో అనేది క్లిక్ చేసి చూడకపోతే మాత్రం యూట్యూబ్ ఆల్గోరిథంకి ఎట్లా అర్థమవుతుందో తెలుసా? మీ వీడియోలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అంటే ఈ వీడియోలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు కనుక ఇంకా కొత్త క్రియేటర్స్‌కి వీడియో అనేది సజెస్ట్ చేయడం ఆపేస్తుందన్నమాట. అదే మీ ఫ్యామిలీ మొబైల్‌లోని అంటే మీరు వీడియోని చూస్తున్నారు కదా! ఆ మొబైల్‌లో గాని మీ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు వీడియో అనేది ఎండ్ వరకు చూసారనుకోండి, మీలాంటి కొత్త క్రియేటర్స్‌కి మీ వీడియో అనేది సజెస్ట్ చేస్తుంది. అప్పుడేందంటే కొత్త క్రియేటర్స్ అని వస్తారు కదా! మీ వీడియో అనేది మీ థంబ్‌నెయిల్ చూసి వెంటనే క్లిక్ చేసి చూస్తారనమాట. అలా కొత్త క్రియేటర్స్ అనేది మీ వీడియో క్లిక్ చేసి చూడడం వల్ల ఏందంటే ఇంకా కొత్త కొత్త క్రియేటర్స్‌కి మీ వీడియో అనేది సజెస్ట్ చేస్తుంది. ఇలా సజెస్ట్ చేసినప్పుడు వాళ్ళు క్లిక్ చేసి చూస్తే మీకు ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉందనమాట. ఇలా మీ నుంచి పోయిన వ్యూస్ అనేది తెచ్చుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, వీడియోస్ మాత్రం కంటిన్యూస్‌గా అప్‌లోడ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఒక వీడియో మీ ఛానల్‌లో అప్‌లోడ్ చేసి ఎక్కువ వ్యూస్ రావాలంటే మాత్రం కుదరదు. ఎందుకంటే మనం సెలబ్రిటీస్ కాదు కదా! సో కంటిన్యూస్‌గా వీడియోస్ అనేది అప్‌లోడ్ చేయండి. ఎందుకు వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ అనేది రారో నేను చూస్తా. సో మీకు సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూస్ అనేది తెచ్చే బాధ్యత నాది. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ప్రతిరోజు ఇలాంటి మంచి మంచి వీడియో అనేది ఒక్కొక్కటి నేను మీ ముందుకు తీసుకొస్తానన్నమాట. సో నేను పెట్టిన వీడియో మీ దాకా చేరాలంటే మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకున్నారనుకోండి, నేను వీడియో అనేది అప్‌లోడ్ చేసిన వెంటనే మీ దాకా నోటిఫికేషన్ ఇట్లా వచ్చేస్తుందన్నమాట. అండ్ ఫైనలీ సబ్స్క్రైబర్స్‌ని ఎలా పెంచుకోవాలి? సో ఆల్రెడీ ఈ టాపిక్ పైన వీడియో అనేది చేశానన్నమాట. మన ఛానల్‌లో వీడియో అనేది ఉంటుంది. ఈ వీడియో కంటిన్యూస్‌గా అయ్యాక దాని తర్వాత ఆ వీడియో ఒకసారి చెక్‌ఔట్ చేయండి. మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఆ వీడియోలోని. అండ్ టాపిక్‌లోకి వెళ్ళినట్లయితే మీరు వీడియో అనేది రికార్డ్ చేస్తున్నప్పుడు అడగండి, మీరు ఇట్లా మన సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అనేది మీరు అడగండి. అడిగితేనే కదా వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని సపోర్ట్ చేస్తారు. సో నేను ఎట్లయితే అడుగుతున్నానో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అనేసి ఈ విధంగా మీరు కూడా మీ వీడియోలోని అడగండి అనమాట. చూసిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలనేసి అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు వీడియో అనేది ఎడిటింగ్‌లోనే ఏం చేస్తారంటే సబ్స్క్రైబ్ బటన్ అనేది ఉంటుంది కదా! మీ ఛానల్ లోగో పెట్టి మీరైతే డిజైన్ చేసుకొని ఉంటారు కదా! సో ఆ సబ్స్క్రైబ్ బటన్ అనేది మీ వీడియో అక్కడక్కడ డిస్‌ప్లే చేయండి అనమాట. అట్లా డిస్‌ప్లే చేయడం వల్ల ఏందంటే వాళ్ళు కూడా వీడియో కంటిన్యూస్‌గా చూస్తున్న కొలది వాళ్ళకి తెలుస్తుందనమాట. ఈ డిస్‌ప్లే బటన్ ఏంటి, సబ్స్క్రైబ్ చేసుకోండి అనేసి అక్కడ పైన ఆళ్ళకి డిస్‌ప్లే అవుతున్నప్పుడు వాళ్ళకి కొందరు తెలియనోళ్ళు ఉంటారు కదా! సో వాళ్ళకేందంటే అక్కడ వీడియో చూస్తున్న రైట్ సైడ్‌లోనే చూపిస్తుందనమాట సబ్స్క్రైబ్ అనేసి. అక్కడ క్లిక్ చేసి చూస్తారు, ఇన్ఫర్మేషన్ నచ్చితేనే అది కూడా. సో కనుక కంటిన్యూస్‌గా మీరు వీడియో అనేది చేయండి. అండ్ వీడియోస్ చేస్తున్నప్పుడు ఏందంటే వీడియో ఎడిటింగ్‌లోని మీరు ఏం చేస్తారంటే సబ్స్క్రైబ్ బటన్ అనేది యాడ్ చేయండి. వీడియో రికార్డింగ్‌లోని సబ్స్క్రైబ్ చేయండి అనేసి అడగండి. ఈ విధంగా చేయడం వల్ల కూడా మనకు సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతారనమాట. ఐ హోప్ గైస్ మీకైతే ఇన్ఫర్మేషన్ అనేది అర్థమైంది అనుకుంటున్నా. ఇన్ఫర్మేషన్ నచ్చితే మాత్రం ఇప్పటికి కూడా మీరు వీడియో కానీ లైక్ చేయకపోతే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి, ఇన్ఫర్మేషన్ నచ్చితే మాత్రం ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది మీ దాకా చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆన్ చేసుకుని పెట్టుకోండి. అండ్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ప్రతిరోజు నాకు ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. చాలామంది మంచి మంచి రెస్పాన్స్ కామెంట్స్ అనేవి ఇస్తున్నారు. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోనికి నీకు చాలా ఎంకరేజ్గా ఉంది. సో ఇలానే మీరు సపోర్ట్ చేస్తే ఏ డౌట్ ఉన్నా సరే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఆ కామెంట్ అనేది పిక్ చేసి దానికోసం కూడా వీడియో చేస్తాను. అండ్ మీకు కామెంట్లోనే కూడా ఆన్సర్ చేస్తానన్నమాట. సో ఇన్ఫర్మేషన్ అయితే నచ్చిందనేసి అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.